ఇప్పుడు ఇది మనం 1 కేజీ మీడియా అండి. 1 కేజీ మీడియాని ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ బొగాన్ లోపల 20 లీటర్లు మినరల్ వాటర్ తీసుకోవాలండి ఖచ్చితంగా. ఈ 1 కేజీ పౌడర్ దాంట్లో పోస్తాం మీడియా. అయితే నాది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, మాది 20 ఎకరాలు కాబట్టి ఎట్ ఎ టైం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాము. చిన్న సన్నకారు రైతులైతే ఇది 50 కేజీలు, ఇది 1 కేజీ ఉంటే 50 గ్రాములు తీసుకుంటే 1 లీటర్ నీళ్ళు, 50 గ్రాముల పౌడరు 1 లీటర్ నీటికి కలుపుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను 20 లీటర్లు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 కేజీ దాంట్లో కలిపేస్తున్నాను. ఇందులో అన్ని రకాల ఫంగస్లు తయారు చేసుకోవచ్చు అండి. బవేరియా బ్యాసియానా, వర్టిసెల్లం లక్కాని, మెటారైజం, ఇసారియా, ఫెసిలోమైసిస్, తర్వాత ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జానం, తర్వాత బీడీ 500, ఈ రకాలైన ఫంగస్లన్నింటినీ కూడా ఈ ఒకే మీడియాతోటి అన్ని రకాల ఫంగస్ను తయారు చేసుకోవచ్చు. నువ్వు ఏ కల్చర్, ఈ మీడియాకి ఏ కల్చర్ కలిపితే ఆ ఫంగస్ వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా మనం పోసిన తర్వాత బాగా కలపాలండి. పౌడర్ గడ్డలు లేకుండా మంచిగా చేతితోటి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని గ్యాస్ పై మీద పెట్టుకొని హీట్ చేయాలండి. మధ్యస్థ వేడితోటి, ఎక్కువ వేడి లేకుండా మధ్యస్థ వేడితోటి, అది చిన్నగా కాకుండా అటు పెద్దగా కాకుండా మధ్యస్థ వేడితోటి హీట్ చేయాలి, వేడి చేసుకోవాలి. వేడి చేసుకునేటప్పుడు ఈ విధంగా ఒక గంట తీసుకొని కంటిన్యూస్గా తిప్పాలండి. ఈ విధంగా కంటిన్యూస్గా ఒక 10 to 15 మినిట్స్ వేడి చేసినట్లయితే గంజి వస్తుంది. ఆ గంజిని ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చిన్నగా చూపిస్తాను. ఇదిగో ఇట్లా చూస్తే, అదిగో చూడండి, సన్నగా జారుతుంది చూడండి గంజి. ఇట్లా గంజి ఫామ్ రాంగ్లోనే, కొంచెం గంజిలాగా రాంగ్లోనే, పాకంలాగా రాంగ్లోనే బంద్ చేసేసుకోవాలి. ఈ ట్రేస్ని శుభ్రంగా తుడుచుకొని ఈ ట్రేస్ లోపల ఒక్కొక్క ట్రేకి 2 లీటర్స్ లిక్విడ్ ఫామ్ ఇది తీసి దాంట్లో పోసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాలి. ఈ విధంగా హీట్ చేసుకోవటం వల్ల మనకు తెలియని గాలిలో ఉన్న ఫంగస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ ఏవి కూడా మనం చేసుకునే కల్చర్లో వాటి ఎఫెక్ట్ అనేది చూపించవు. ట్రేస్ మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా, టెంపరేచర్ అంటే వేడితోటి వేడి అప్లై చేసాం కదా ట్రేకి. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ట్రేకి 2 లీటర్లు లిక్విడ్ పోసుకోవాలి. పోసి ఆరబెట్టుకోవాలి. అయితే ఇప్పటి వరకు మనకి చేతులకి బ్లౌజులు కానీ ఇట్లాంటివి ఏం వాడలేదు. న్యాచురల్గా ఉన్న మామూలుగానే చేసాము. అయితే ఎప్పుడైతే నువ్వు ఫ్యాన్ కింద ఆరబెట్టడానికి కల్చర్ని తయారు చేసామో, ఇక నుంచి హ్యాండ్ అంటే చేతులతోటి వాటిని టచ్ చేయకూడదండి.